నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం నుంచి ఈ నెల 18వ తేదీన 1001 మంది మహిళలతో పెద్ద ఎత్తున బోనాలు సమర్పించేందుకు బయలుదేరుతున్నట్టు ఏఐటీఎస్ ఏపీ ఉమెన్ ప్రెసిడెంట్ ప్రముఖ న్యాయవాది జి ఆదిలక్ష్మి వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆదిలక్ష్మి మాట్లాడుతూ గత ఏడాది కూడా ఆ జగన్మాతకు మహిళలతో చీర, సారే, కలశం, బోనం సమర్పించామని తెలిపారు. మార్గశిర పౌర్ణమి నుంచి చవితి వరకు అమ్మవారికి తిరునాళ్ల మహోత్సవాలు జరుగుతున్నాయని 18వ తేదీ బుధవారం తాము ఇక్కడ నుంచి బోనాలు తీసుకుని వెళ్లి అమ్మవారికి సమర్పిస్తామని తెలిపారు. స్థానిక శ్రీనగర్లో ఉన్న తమ నివాసంలో మొదటి బోనం ఎత్తుకుంటామని, అక్కడ నుంచి గ్రామదేవత పాత సోమాలమ్మ ఆలయానికి చేరుకొని అమ్మవారికి చీర, సారెతో బోనం సమర్పిస్తామని వివరించారు. ఆ తరువాత ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద చేరుకొని నిడదవోలు కోట సత్తెమ్మ తల్లి ఆలయానికి బయలుదేరతామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ హాజరవుతారని, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళం కమాండెంట్ డాక్టర్ కొండ నరసింహరావు, అలివేలు మంగాదేవి అఖండ శంఖారావాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే మహిళలు బోనం మాత్రం వారి ఇంటి నుంచి తెచ్చుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ కొరగంటి సతీష్, న్యాయవాది అంబటి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ బోనం ఎత్తడానికి లాస్ట్ ఇయర్ మేము 101 మంది స్త్రీమూర్తులు అనుకున్నాము, కానీ 400 మంది వరకు వెళ్ళారు. ఈసారి కూడా ఫిగర్ అయితే 101 మంది అనుకున్నాం, కానీ 1001 మంది వరకు అయ్యారు. మన రాజమండ్రితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలందరి వారు కూడా అక్కడికి వచ్చి అమ్మకి బోనాలు సమర్పించడం జరుగుతుంది. అయితే ఈ పరంపర ఈ విధంగా కొనసాగాలని, మొదలుపెట్టినటువంటి ఈ ఆధ్యాత్మికత విషయం మరింత ముందుకు వెళ్ళాలని, హైందవ ధర్మంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను మరింత కొనసాగించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగిందండి.